అసలు కొత్త కాన్సెప్ట్తో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది. రండి, మరింత పెద్ద సక్సెస్ చేయండి. ఎంత పెద్ద సక్సెస్ అనేది 1 వీక్ తర్వాత మేమే చెప్తాం. ఖచ్చితంగా వీ విల్ అనౌన్స్ జెన్యూన్ ఫిగర్స్. ఇప్పటికైతే 100K ఇవాళ దాడుతుందండి. 77K నిన్న దాటింది ఓవర్సీస్. స్టిల్ రైజింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ బిగ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఛాలెంజ్తో ముందుకెళ్తారు. అసలు డైరెక్టర్ మీకు ఏం చెప్పి ఒప్పించారు ఒక్కొక్కళ్ళకి? నాకు కథ చెప్పినప్పుడు సార్, ఫస్ట్ చెప్పినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశాను సార్. ఫస్ట్ నన్ను వినమని చెప్పింది సుహాస్. ఓకే, నేనే ఏదైనా తప్పిపే చేయాలి తప్ప ఏదైనా అటు ఇటుగా ఉండేది. మనోడు ఎలాగో చేయడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్. నైస్. శ్రవంతి గారు, మీరు ఫస్ట్ క్యారెక్టర్ రివీల్ చేయను. తను చేసినప్పుడు అరే నేను చాలామంది మీకు చెప్పుంటారు చేయండి చేయండి మంచి క్యారెక్టర్స్ ఇస్తామని, నాకే తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయొచ్చు అని చెప్పడానికి ఎందుకు ఒప్పుకున్నారు అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ ఉండేది. నేను సినిమా చూసా కాబట్టి నేను ఎంజాయ్ చేశాను, నాకు లేదు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. గోపి గారు చెప్పినప్పుడు చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 1.5 to 2 hours చెప్పారు మొత్తం కథ. లేదండి ఎక్కడా కూడా చాలా నీట్గా ఉంటుంది, నన్ను నమ్మండి, మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అని. అసలు ఇప్పటి వరకు అలాంటి పాత్రలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అంత నీట్గా చాలా క్లీన్గా ఎక్కడ కూడా వల్గారిటీ ఎక్స్ప్లోరేషన్ వేరేగా ఉండింది. అవును అవును, కానీ నాకు చాలా నమ్మకం ఇచ్చారండి ఆయన. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అండ్ మోరోవర్ సుహాస్ గారు, సుదర్శన్ గారు వీళ్ళందరూ కూడా డే 1 నుంచి చెప్తుండే మీ క్యారెక్టర్ ఇంకొక మలుపు అండి ఈ సినిమాకి అని చెప్పి. సో వీళ్ళందరూ ఇచ్చిన బలమేనండి నాకు. కానీ సమాజంలో చాలా మంది కూడా మీరు చెప్పిన ఒక లాజిక్, అది ఎవరిదైనా ఏదైనా ఉండొచ్చు, పరిస్థితులు ఎవరు ఎలా ఉంటాయి అనేది మనం ఎవరైనా డిసైడ్ చేయలేం. మనం కనుక అది కొంచెం ఎమోషనల్గా కనుక ఆలోచిస్తే మీ పాయింట్, మీ పర్స్పెక్టివ్ చాలా మందికి కంటతడి పెట్టిస్తుంది. అది అర్థం చేసుకునే మైండ్ బట్టి ఉంటుంది. సుదర్శన్ గారు ఏదో చెప్తున్నారు. అంతసేపు మా ముందు కూర్చోలేడు కదా. అదే అదే అంటే నేను ఆయనని అన్ని క్వశ్చన్లు వేసాను. అంటే నేను ఇంతవరకు నేను ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2 hours చెప్పారు నిజంగానే. కొత్త డైరెక్టర్స్ అందరికీ మీకు 2 hours చెప్పమని చెప్దాం సార్ ఈ ప్రెస్ మీట్ ద్వారా. నా వరకు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ పాయింట్లోనే ఫన్ ఉందనేది ఫస్ట్ నాకు అనిపించింది. కానీ డేంజర్ కదా సార్? డేంజర్ కంటే కూడా నా ఫాదర్ సన్ ఎమోషన్తో 100% కమర్షియల్గా లాగేయచ్చు అనేది, ఫ్యామిలీ ఆడియన్స్లోకి వెళ్ళిపోవచ్చు ఇది అనేది అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో ఈ రీజన్స్ మెయిన్గా ట్విస్ట్ బాగున్నాయి సార్. నరేష్ గారికి కొట్టిన పిండే, కానీ మిమ్మల్ని చూసినాక మీరు వచ్చినప్పుడల్లా మీకు మీరు సెల్ఫ్గా కూడా ఒక సెటైర్ వేసుకోమన్నా కూడా మొహోటం లేకుండా వేసేసుకుంటున్నారు సార్. అది ప్రేక్షకులను నవ్వించడానికే. కానీ ఈ పర్టికులర్ సినిమాలోకి వచ్చేళ్ళకే కొంచెం డేంజర్ బెల్స్ ఉన్నాయి. దానికి ఎలాగా మీరు యాక్సెప్ట్ చేశారనేది నా పాయింట్. అంటే ఒకటి బేసిక్గా నా థింకింగే కొంచెం బోల్డ్గా ఉంటుంది. ఏదైనా డిఫరెంట్గా చేయాలి, డేరింగ్గా చేయాలి, డిఫరెంట్గా చేయాలని ఉంటుంది. కథ చెప్పినప్పుడు మాత్రం ఎలా మొదలెట్టాడంటే మా డైరెక్టరు, ఇది కొంచెం డిఫరెంట్ కదా సార్, మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్, ఖచ్చితంగా మీకు మొత్తం కథ విన్న తర్వాత చెప్పండి సార్ అన్నాడు. ఒక 10 నిమిషాలు కొంచెం ముందు నా క్యారెక్టర్ నేనే షాక్ అయ్యాను. అది వెళ్తుండగా ఆ హ్యూమర్ అనేది హీరో క్యారెక్టర్ కానీ, సుదర్శన్ క్యారెక్టర్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ సెకండ్ హాఫ్లోకి ఎమోషన్లోకి వెళ్ళేప్పటికీ పూర్తిగా నిమగ్నమయ్యాను. 1.5 hours చెప్పాడు. నాకు 2 hours చెప్పలేదు. డైరెక్టర్ గారు ఏదో స్వార్థం ఉంది సార్ మీరు శ్రవంతి గారి విషయంలో. అయితే 1.5 hours అయిన తర్వాత నేను అడిగాను డైరెక్టర్ని, ఎందుకు మొహమాట పడ్డావమ్మా ఈ కథ చెప్పడానికి, నాకు ఎందుకు మొహమాట పడ్డావని. కథ గురించి కాదు కదా సార్, మీ క్యారెక్టర్ మీరు చేస్తారని ఏదో నాకు తెలియదు సార్, అందుకని ఊరికే. అంటే 100% ఇది నేను చేయకపోతే పిచ్చోడిని అవుతాను. కరెక్ట్. ఈ సినిమా నేను చేయడం అనేది నా అదృష్టం. చెప్పండి సుహాస్ గారికి, హీరోకి చెప్పండి, ఐ యామ్ ఇంటూ ద ఫిలిం అని చెప్పేసి పంపించాను. హక్ చేసుకుని మళ్ళీ.